మెగాస్టార్ చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ కామెడీ పంచడానికి రెడీ అయిపోయాడు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. కామెడీ, ఎమోషన్, యాక్షన్ ను బ్లెండ్ చేసే స్క్రిప్ట్ తో చిరంజీవిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రజెంట్ చేయనున్నారు అనిల్ రావిపూడి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సాహు గారపాటి నిర్మించే ఈ చిత్రం పండగ వైబ్స్, ఎమోషన్స్, అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ వినోదంతో ఈ చిత్రం హెల్తీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది. చిరు అనిల్ ప్రాజెక్టు కోసం అంతా లాక్ అయింది. అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ నెరేషన్ వినిపించారు. స్క్రిప్ట్ తో థ్రిల్ అయ్యారు మెగాస్టార్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ ఆశీస్సులు లభించడంతో ఈ చిత్ర బృందం ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో వర్క్ చేస్తుంది. గ్రాండ్ లాంచ్ కు ముందే మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయనున్నారు. ఈ చిత్రానికి ప్లేఫుల్ ట్విస్ట్ ని జోడిస్తూ చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రను పోషిస్తున్నారు. మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ అవతారంలో కనిపిస్తారు. తన ఎఫర్ట్లెస్ చార్మ్ తో అలరించబోతున్నారు. అనిల్ రావిపూడి చిరంజీవిల కాంబో ఎంటర్టైన్మెంట్ ని రెడీఫైన్ చేయనుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే నవ్వుల వినోదాన్ని అందిస్తుంది. ఈ మెగా ఎంటర్టైనర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ తో త్వరలోనే తెలియజేయనున్నారు. అనిల్ రావిపూడి స్వయంగా ఈ వివరాలను షేర్ చేయడం విశేషం. ఫైనల్ గా ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తయింది. మెగాస్టార్ ను ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఆయనతో ఎంతో కొంత సమయం తీసుకుంటారు. కానీ అనిల్ కథను జెట్ స్పీడ్ లో ఓకే చేశారంటే కంటెంట్ బలంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. చిరంజీవి గారికి స్వయంగా కథ చెప్పిన అనిల్ ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. చిరంజీవి గారికి నా కథలో పాత్ర శంకర్ వరప్రసాద్ ని పరిచయం చేశాను. ఆయన ప్రేమగా స్వీకరించారు. ఆసక్తిగా ఆస్వాదించారు. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అంటూ అనిల్ ట్వీట్ చేశారు. చిరు అనిల్ ప్రాజెక్టు పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ట్రెండ్ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ అయినట్టు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ఈ సినిమాలో చిరంజీవి అసలు పేరు శంకర్ వరప్రసాద్ పేరును బాగానే హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.